వరంగల్లో దీపావళి సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు ప్రజలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ ఆలయంలో లక్ష్మీ కుబేర పూజలు, ప్రదోషకాల ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుబేర లక్ష్మిగా అమ్మవారిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం అంతా కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఈరోజు అమావాస్య ప్రదోషకాల పూజలకు సంబంధించి కూడా అమ్మవారిని ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారిగా ధనలక్ష్మిగా పూజలు చేయాలి అనేది కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. దీంతో అమ్మవారికి సంబంధించినటువంటి పూజలంతా కూడా ఈ రోజంతా కూడా నిర్వహిస్తారు. సేమ్ టైంలో ఉదయం అంతా భక్తులతోటి ఎంత కిటకిటలాడుతుందో సాయంత్రం అయ్యేసరికి దీపాల వెలుగులతోటి కూడా ప్రతి ఇల్లు చూసినా కానీ ఒక శోభాయమానంగా కనిపిస్తుంటుందని చెప్పచ్చు. ఈ క్రాకర్స్కి సంబంధించినటువంటి బాణాసంచా కాల్చడం అనే దాంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే ఉదయం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు అవన్నీ కూడా చేస్తుంటారు. అయితే విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మి పక్కన ఉండడం అనేదే వేద పండితులు చెప్తారు. అందుకనే ఈరోజు లక్ష్మికి సంబంధించినటువంటి పూజలు చేయడం అనేది వస్తుంది. అందుకే చూడొచ్చు భద్రకాళి ఆలయానికి సంబంధించి క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా అమ్మవారి నామస్మరణతోటి మారుమోగుతుంది. మహాశక్తియే మహాలక్ష్మిగా చూస్తారు కాబట్టి ఏదైనా సరే చెడు పైన మంచి సాధించే విజయంగా పండుగ చేస్తాము. అందులోనూ దీపాలకు సంబంధించినటువంటి పండుగ. అయితే ఈరోజు మంగళ హారతులు ఇవ్వడం అనేది ఆడబిడ్డలు ఇంట్లో ఉదయమే తెల్లవారుజామునే ఈ మంగళహారతులు ఇవ్వడంతో దీపావళి పండుగ స్టార్ట్ అవుతుంది. ఈ రోజంతా కూడా ఇలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలనే కొనసాగుతాయి. ప్రస్తుతం చూడొచ్చు భద్రకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించి భక్తులతోటి కిటకిటలాడుతుంది. ఈ రోజంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా లక్ష్మీ రూపంలో అమ్మవారిని పూజలు చేస్తుంటారు. అయితే ఈ ఉదయంతో పాటు సాయంత్రం కూడా ప్రదోషకాల పూజలతో పాటు ఈరోజు ధనలక్ష్మికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం వస్తుంది. అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో ఇదే విధంగా కిటకిటలాడుతున్నాయి. కొంతమంది భక్తులతో మాట్లాడదాం. అంటే చాలా పండుగలు వస్తుంటాయి, కానీ దీపావళికి చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ దీపావళి రోజు ఎట్లా ఏమేమి సెలబ్రేట్ చేస్తుంటారు? భద్రకాళియే శరణమ్మ. వరంగల్లో భద్రకాళి అమ్మవారు యావత్ భారతదేశంలో అంటే స్వయంగా ప్రతిష్టపడిన అమ్మవారు. ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎదురు తాహత్ర పడుతూనే ఉంటారు.